హాయ్ అండి. ఇక్కడ ప్యాంట్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను చూడండి. మనకి పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్కి ఇట్లా అడ్డంగా మన బార్ సరిపోతుందో లేదో చూసుకోవాలి ఫస్ట్. అలా సరిపోతే కనుక నిలువుగా మడతెట్టుకొని కొలుచుకోండి. ఇలా చూడండి, నిలువుగా మడతెట్టి ఇలా హోల్డ్ చేసేసి 2 ఇంచెస్ అనేది కింద వదిలేసేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ పాదం దగ్గర ఉంటుంది కదా స్టిఫ్గా, దాన్ని హోల్డ్ చేసుకోవడానికి అనమాట. పాదం దగ్గర హోల్డ్ చేసుకోవడానికి 2 ఇంచెస్కి ఒక మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్కి ఒక లైన్ గీసేయండి. ఇక్కడ హెచ్చు తక్కువలకు కూడా ఒక లైన్ గీసేస్తున్నాను నేను. హెచ్చు తక్కువలు వేస్టేజ్ తీసేసేసి దాని మీద నుంచి 2 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకోండి. అలా లైన్ గీసేసుకొని ఇప్పుడు పాదం దగ్గర నుంచి నా హిప్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దాకా ఖర్చులతో సహా ఒకటి ఇలా పొడవు ఎంత ఉంది లెంత్ చూసుకోండి. ఇలా పొడవు ఎంత ఉందో లెంత్ చూసేసుకోండి. చూసారు కదా, లెంత్ ఎక్కడి దాకా వచ్చిందో కరెక్ట్గా మళ్ళీ ఒకసారి కొలుచుకొని మరి కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి పాదం ఖర్చు, పాదం ఎంత కావాలో చూసుకోండి. ఇక్కడ కుట్ల దగ్గర ఒక మార్కు, ఖర్చులకు ఒక మార్కు, కుట్ల దగ్గర ఒక మార్కు, ఖర్చుల దగ్గర ఒక మార్కు తీసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కిస్తా పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్ పెట్టి కొలుచుకున్నా ఏం లేదు, డైరెక్ట్గా కిస్తానే అక్కడ పెట్టేసి మార్క్ చేసినా ఏం లేదు. నేనైతే టేప్తో కొలిచేసేసి కిస్తా పొడవు ఎంత ఉందో ఈ చివర ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఒక లైన్, స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ప్యాంట్ ఎంత ఉంటే క్లాత్ అంతా పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకా లూజు అంటే కుచ్చుళ్ళు తక్కువ కావాలనుకుంటే కొంచెం తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి నేను పెట్టేసేసి ఇప్పుడు మనకి కిస్తా ఎంత లూజ్ వచ్చిందో అక్కడికి పెట్టేసుకొని 2 ఇంచెస్ మందం అంటే చివరి నుంచి 2 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకోండి. 2 ఇంచెస్ సరిపోతుంది కిస్తా రౌండ్ కోసం. ఆ 2 ఇంచెస్ అనేది లైన్ గీసేసుకొని కిస్తా పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ పొడవు పెట్టేసుకొని లైట్ కర్వ్ ఇచ్చేయండి. ఇట్లాగా ఇలా లైట్ కర్వ్ ఇచ్చేస్తే మనకి కిస్తా అనేది వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేసి మనకి కరువు లైన్ కోసం ప్యాంట్ కరువు లైన్ కోసం స్కేల్ ఉంటే స్కేలు, లేకపోతే లైట్ కర్వ్ ఇచ్చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇక్కడ మనం ఖర్చులకి పెట్టాం కదా, ఖర్చుల లైన్ దాకా కలిపేసేసుకోవాలి. కిస్తా నుంచి ఖర్చు కింద పాదం దగ్గరికి కలిపేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. కరువు లైన్కి సరిపోండి బ్యాండ్ ఉందా లేదా, కిస్తా లైన్ ఒకటి సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవచ్చు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా కట్ అయిపోతే పీస్ మాత్రం రాదు. అందుకనే నేను ఎప్పుడైనా సరే ఏదైనా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాను. అలా చెక్ చేసుకొనే కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు అంత డౌట్గా ఉంటే కిస్తా పొడవు అనేది ఒకసారి చెక్ చేసేసుకొని లెగ్ పొడవు అంటే టోటల్ లెగ్ పొడవు సరిపోనుందా లేదా చూసేసేసి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్ కటింగ్ 2 పీసెస్లో కటింగ్ అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ప్యాంట్ అనేది. ఇలా చూడండి, ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఆ 2 ఇంచెస్ లైన్కి ఇలా సర్కిల్ లైట్ కర్వ్ కట్ చేసేయాలి. కట్ చేసేసి వెనక 4 క్లాత్స్ కూడా సమానంగా ఉన్నాయో లేవో అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసేయండి. ఇక్కడ సఫిషియెంట్ క్లాత్ ఉంది కాబట్టి మనకి హిప్ లూజ్, ఇప్పుడు హిప్ బెల్ట్ కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ ఇటు సైడ్కి తీసేసిన క్లాత్లో తీసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి పైన క్లాత్లో తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎక్కువ క్లాత్ రాలేదనుకోండి, కరెక్ట్గా హైట్ సరిపోండే ఉందనుకోండి, ఇప్పుడు ఈ పక్కన కరువు తీసిన లెగ్కి వెళ్ళి ఆ క్లాత్లో తీసుకోవచ్చు అనమాట. పొడవు రాకపోతే, అది పొడవు రాకపోతే ఇప్పుడైతే మనకు వచ్చింది. చూడండి, ఇక్కడ మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో ఇప్పుడు మనం హిప్ లూజ్ తీసుకుంటున్నాను. హిప్ లూజ్ అనేది ఇప్పుడు ఇలా చూడండి, ఇట్లా 4 హోల్డింగ్స్లో ఉంది క్లాత్ అనేది. ఇప్పుడు మనం తీసుకున్న ప్యాంట్ కూడా 4 హోల్డింగ్స్లో ఉంది. 4 హోల్డింగ్స్లో అలా పెట్టేసుకొని కరెక్ట్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ హైట్
హైట్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇంకా 2 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి పైన హోల్డింగ్కి. దానికి సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ 1 ఇంచ్ ప్లస్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ గీసాను కదా, ఆ లైన్కి పక్కన 1 ఇంచ్ మందం, ఎందుకంటే అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చులకి అనమాట, మనం కుడుతూ ఉంటాం కదా ఆ ఖర్చులకి 1 ఇంచ్ మందం మళ్ళీ లైన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 4 హోల్డింగ్స్లలో మనకి క్లాత్ అనేది హిప్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు నడుం పార్ట్ కూడా అయిపోయిందనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, 4 హోల్డింగ్స్ ఉంది. ఓకేనా, మనకి హిప్ లూజు ప్యాంట్ పొడవు 2 కట్ చేసేస్తే మనకి ప్యాంట్ కటింగ్ అనేది అయిపోయింది. చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.